వివేకంగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడిగా ఎంచబడును. నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలా మంది ఎలాగూ విస్మయం పొందురో, అలాగే అతడు అనేక జనములను చిలకరించును. రాజులు అతన్ని చూచి నోరు మూచుకొనిదరు. తమకు తెలియజేయబడిన సంగతులు వారు చూచెదరు, తాము వినని దానిని గ్రహింతురు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నుంచి 13వ వచనం. పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించబడిన ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడిన దేవదూతలు ఈ కార్యములను తొలగించి చూడగోరుచున్నారు. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేటబడు కృప విషయమై విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలిని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చింది. ఇదిగో, ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొరిలించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపువలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వనికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన
ఆయన శిష్యులకు తెలియచేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెలుచున్నాడు. అక్కడ మీరు
కాబట్టి పాపక్షమాపణ ఆయన మరణించి తిరుగులు లేచుట ద్వారా మనకి పాపక్షమాపణ కలుగుతుందని కొరింథీయులకు రాసిన పత్రిక 15:17లో క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకనో పాపములోనే ఉన్నారో, యేసు మరణమును జయించి పునరుద్ధారుడు అయ్యాడు గనుక ఎవరైతే ఈ సువార్తను అంగీకరిస్తారో వారి పాపములు క్షమించబడతాయని ఎంతో స్పష్టముగా అక్కడ మనకి క్రీస్తు లేపబడని ఎడల, ఒకవేళ యేసుక్రీస్తు వారు లేపబడకపోతే మన విశ్వాసం వ్యర్థమే, మనం ఇక్కడ ఉండటం వ్యర్థమే, మన పాపాలు క్షమించబడవు. ప్రతిని బిళ్ళారా, క్షమింపబడినటువంటి ఆ అధికారం ఉండేది కాదు, ఆ శక్తి ఉండేది కాదు. పునరుద్ధానము ఆ యొక్క పాప క్షమాపణ బలాన్ని మనకిస్తుంది. పునరుద్ధానము మనకి నిరీక్షణ బలాన్ని ఇస్తూ ఉంటుంది. ఆ యొక్క పునరుద్ధానము మన యొక్క విశ్వాసానికి బలాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. ఈనాడు ఈ పునరుద్ధానము అనేది మనకు ఒక గొప్ప నిరీక్షణ ఆశీర్వాదం. ప్రతిని బిళ్ళారా, అదే రీతిగా పేతురు ఒక చక్కని మాట అంటాడు అపోస్తల కార్యంలో 2:38లో. పేతురు, మీరు పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడని. అది పాపక్షమాపణ పొందాలంటే యేసుక్రీస్తు వారు పునరుద్ధారణ తిరిగి లేవాలి, అప్పుడు మన విశ్వాసం బలపడింది. అయితే మీరు పాపక్షమాపణ నిమిత్తము, ఆ పాపక్షమాపణ నిమిత్తము మీరు జీవింపబడజేయడానికి, మరణమును జయించి పునరుద్ధానము చెందడానికి పాపక్షమాపణ పొందుకోవాలి. ఆ పాపక్షమాపణ ఒకవేళ మీరు పొందకపోతే, ఆ పాపక్షమాపణ మీరు పొందకపోతే మీ విశ్వాసం వ్యర్థం. అయితే ఆ పాపక్షమాపణ పొందాలంటే పేతురు ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఇక్కడ. అందుకే అంటాను బాప్తిసం తప్పనిసరి. మీరు పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు కూడా యేసుక్రీస్తు నామమున, ఏ నామమున? అది అన్ని నామముల కంటే గొప్ప నామం. అన్ని నామముల కంటే పైన ఆకాశం ముందు కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ, ప్రతిని బిళ్ళారా, అన్ని నామముల కంటే కూడా శక్తి కలిగేటువంటి నామము యేసయ్య నామము. అన్ని నామముల కంటే కూడా గొప్ప నామం యేసయ్య నామములో. నువ్వు దయ్యాలు వెళ్ళిపో అంటే వెళ్ళిపోతాయి అంతే, రోగమా వెళ్ళిపో అంటే వెళ్ళిపోతుంది, ఆర్థిక ఇబ్బందులు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాయి అంతే. అది విశ్వాసంతో అడగాల. అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసయ్య నామాన్ని వాడేటప్పుడు నీకు ముందు విశ్వాసం ఉండాలి, నీ విశ్వాసము బలంగా ఉండాలి. నీలో విశ్వాసం ఉన్నప్పుడు దయ్యం పోదు, రోగం పోదు, ఆర్థిక ఇబ్బంది పోదు, ఏ కూడా ఆపద కూడా పోదు. ఇప్పుడు దీని తప్పనిసరిగా మనం ఆ ప్రభువు యొక్క నామములు, అందుకే స్పష్టముగా పేతురు గారు యేసుక్రీస్తు నామమునందు బాప్తిస్మము పొందుడు అని చెప్పి ఆయన ప్రకటించాడు. ప్రతిని పిల్లలు కాబట్టి ఎవరి పాపాలు క్షమించబడతాయి? అండి ఎవరైతే యేసుక్రీస్తుని విశ్వాసము ద్వారా వారు ఆయన యందు నమ్మిక ఉంచుతారో, విశ్వసించినటువంటి వారి పాపాలు, మారు మనసు పొందినటువంటి వారి పాపాలు, ఆయన్ను ప్రేమించేటువంటి వారి పాపాలు, అదే రీతిగా ఆయన యొక్క పునరుద్ధానమునందు పరిపూర్ణమైన నమ్మకాన్ని కలిగినటువంటి వారు. ఈనాడు చాలామంది ప్రభు యొక్క పునరుద్ధానం పట్ల నమ్మకాన్ని వ్యక్తపరచడం లేదు. ఇప్పటి వరకు కూడా చాలా డిబేట్స్ జరుగుతూ ఉన్నాయి, చాలామంది వాదిస్తూ ఉన్నారు. రకరకాలుగా మరి తప్పుడు బోధలు చేసేటువంటి వారు కూడా చాలామంది ఉండకపోలేదు ఇప్పటి వరకు కూడా. ఇంకా కడవరి దినాల్లో, రాకడ దినాల్లో ఇక ప్రభువు వచ్చే సమయం కూడా దగ్గర అవుతుంది. అయినా కానీ ఇంకా అపవాది కొన్ని అనుమానాలు రేకెత్తించి పునరుద్ధానం అనేది లేదు, అదంతా తప్పే, యేసుక్రీస్తు వారు తిరిగి లేపబడలేదని చెప్పేసి ఇంకా సాతాను సంబంధించిన సంఘాలు వచ్చేసినాయి. ఎక్కడొచ్చి తెలుసా? విజయవాడలో కూడా ఉన్నాయంట. ఎక్కడ ఉన్నాయి? ఎంతో దూరంగా లేవు. సాతానుకు సంబంధించినటువంటి సంఘాలు వచ్చినాయి, చీకటి సంఘాలు. చీకటిలో ఆరాధన, సిలువుని ఎలా తిప్పుతారు? సిలువుని తలక్రిందులుగా ఉండిద్ది. వాళ్ళ యొక్క చర్చిలో సిలువు ఎలాగుండదో తలక్రిందులుగా ఉండిద్ది. అంతా కూడా అపవాది యొక్క బోధలు జరుగుతూ ఉంటాయి. ప్రతిని ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మన యొక్క విశ్వాసాన్ని మనము కాపాడుకోవాలి. తర్వాత ప్రతిని పిల్లల ఈ యొక్క ప్రభు యొక్క పునరుద్ధానము అనేది ఆయన యొక్క నిజస్వరూపాన్ని, అంటే ఆయన నిజదేవుడు అని, ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క రూపమై ఉన్నాడన్న విషయాన్ని కూడా అక్కడ కనపరుస్తూ ఉంటుంది. అంటే మనం ఇక్కడ ఆంతనేషియా విశ్వాస ప్రమాణాన్ని మీరు జాగ్రత్తగా విన్నారో లేదో కానీ, ముగ్గురుగా ఉన్నారు కానీ ఒక్కరే ఉన్నారు, ముగ్గురుగా ఉన్నారని.
అన్ని విషయాలు కూడా చాలా ఎక్కువ ఉంది, చదవలేదు కానీ దాని ఇంటికి వెళ్ళి చదువుకోండి. కాబట్టి ఆయన త్రియేక దేవుడై ఉన్నాడు, త్రిత్వము అయి ఉన్నాడు. ఆయన ముగ్గురుగా ఉన్నా కానీ ఒకడుగా ఉన్నాడు. ఆయన పునరుద్ధానము ద్వారా ఆయన సజీవ దేవుడు అని నిరూపించుకున్నాడు. ప్రతిని పిల్ల నిజ దేవుడని నిరూపించుకున్నాడు. ఆ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత మనం ముందుకెళ్ళినట్లయితే ఆ యొక్క శత్రువు మీద విజయాన్ని పొందుకున్నాడు. దేని మీదంట? శత్రువు అనేటువంటి విజయాన్ని పొందుకున్నాడు. తర్వాత మనం ముందుకు వెళ్దాం. త్వరగా ఈ లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆశలు, లోకాశల మీద, ఎందుకంటే లోకాశల మీద అప్పుడు కూడా లోకాశ, శరీరాశ, నేత్రాశ, జీవపరమైనటువంటి ఈ యొక్క దుష్టుడి యొక్క ఆ యొక్క మూడింటిని కూడా జయిస్తారు. ఈ మూడింటిని కూడా తప్పనిసరిగా వారు జయించే వారుగా ఉన్నారు. కాబట్టి ఆ దుష్టుడి యొక్క ఆలోచన మనము జయించే వారుగా, ఈ మూడింటిని కూడా ఆయన ఎందుకు మనము జయించడం అంటే శరీరాశ, నేత్రాశ, జీవపడము, ఈ మూడింటిని కూడా దుష్టుని యొక్క ఈ మూడు బాణాలను కూడా మనము జయించాలి. ఈ మూడు బాణాలని మనము అడ్డుకోవాలి. పుట్టిన పిల్లారా, కాబట్టి ఎప్పుడైతే ఈ మూడింటిని ఎదుర్కొంటామో పునరుద్ధానంలో మనం భాగస్థులముగా ఉంటాం. పునరుద్ధానంలో మనం పాలి భాగస్థులుగా ఉంటాం. అందుకే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం అంటాడు. అక్కడ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో ఆయన ఒకడు ఏడవకము, అది ఇదిగో దావీదుకు చిగురైనటువంటి యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై అది జయము పొందెను. యేసు క్రీస్తు వారు కేవలము ఆ 7 ముద్రలు కూడా విప్పడానికి అధికారం ఎవరికి ఉందా అని చెప్పేసి ఆ దూత అంట ప్రకటన గ్రంథంలో చెప్పుకున్నాం కదా. ఆ దూత పైన ఆకాశంలో, భూమి మీద, భూమి కింద మరి 7 ముద్రలు విప్పగలిగేటువంటి అర్హత ఎవరు పొందుకున్నారు? ఈ యొక్క అర్హత కలిగినటువంటి వారు ఎవరా అని చెప్పేసి వెతుకుతూ ఉంటే యూదా గోత్రపు సింహము అనేటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ఆ యొక్క ముద్రను విప్పడానికి అధికారాన్ని, ఎందుకంటే ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ప్రతిని పిల్లరా, కాబట్టి ఈ యొక్క పునరుద్ధానానికి కొన్ని రుజువులు తెలియజేసి మాటలు ముగించుకుందాం. ఒకటి ఖాళీ సమాధి. ఏంటంటే మొట్టమొదటిగా ఈ పునరుద్ధానానికి ఎంతోమంది భూగర్భ శాస్త్రవేత్తలు, ఆర్కియాలజిస్ట్, ఎంతోమంది తెలివిగటువంటి ఇంజనీర్స్ కానీ మరి డాక్టర్స్ కానీ వీరందరూ కూడా ఆ సమాధిని ఎంతగానో పరిశోధించారంట. అంటే చనిపోయిన తర్వాత శవము కుళ్ళిపోయి ఎక్కడైనా కానీ కొంచెము ఆనవాలన్నా దొరుకుతుందేమో అని చెప్పేసి పెద్ద శాస్త్రవేత్తలు అన్నమాట. కుళ్ళిపోయినటువంటి ఆనవాలు తప్పనిసరిగా ఆ భూమిలో మనకి కనపడతాయి. కొన్ని సంవత్సరాలైనా కానీ కొన్ని కెమికల్స్ వారు ఉపయోగించి ఆ శరీరానికి సంబంధించిన DNA కానీ ఆ శరీరానికి సంబంధించినటువంటి కొన్ని వస్తువుల ద్వారా వారు ఇది చనిపోయినది, ఇది ఇక మృతమైపోయినది, కుళ్ళిపోయినది అనే దానికి వారు రుజువులు బయటికి తీయగలుగుతారు. ఎప్పుడైనా కానీ ఎంతోమంది పరిశీలించినా కానీ ఆ సమాధిలో ఏ ఆనవాలు కనపడలేదు. భూగర్భ శాస్త్రవేత్తలు వారు ఎంత పరిశోధించినా కానీ ఏ ఆనవాలు కనపడలేదు. ఎంతో శుభ్రముగా ఉంది సమాధి. ఏంటంటే శుభ్రముగా ఉంది. యేసుక్రీస్తు వారిని ఆ శరీరాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టిన తర్వాత శరీరం కుళ్ళిపోలేదు. శరీరం యథాస్థితిగా అంతే ఉంది. ప్రతిని పిల్లరా, శుభ్రముగా ఉంది. ఎటువంటి ఆనవాలు కూడా కనపడలేదు. తర్వాత ఆ సమాధిని అందరి కొరకు, ఈనాడు యెరూషలేము యాత్రికుల కొరకు దాన్ని అందరి కొరకు ప్రదర్శనగా ఉంచారు. ప్రతి ఒక్కరు కూడా లోపలికి వెళ్ళి చూడవచ్చు. ఏంటంటే లోపలికి వెళ్ళి మనం దాన్ని చూడవచ్చు. అక్కడ ఎంతో చక్కగా ఎటువంటి వాసన కానీ ఎటువంటి కుళ్ళిపోయినటువంటి వాసన కానీ మనకు కనిపించదు. అంటే అది యేసుక్రీస్తు వారి యొక్క ఖాళీ సమాధి రుజువు అన్నమాట. యేసుక్రీస్తు వారు ఆయన తిరిగి లేచాడు, మరణించారని రుజువులు తెలియజేశాను. మొన్న మహాశుక్రవారం రోజున వారు నిర్ధారించారు. ఒక శతాధిపతి తన బల్లెముతో బొడుట సైనికుడు లోక వైద్యుడు దాన్ని మరణాన్ని రుజువుపరిచాడు. ఆయన చనిపోయేటటువంటి సర్టిఫికెట్ ఇచ్చాడు ఆయన ఆ రీతిగా. అయితే ఆ మరణించేటువంటి యేసుక్రీస్తు వారు ఆయన శరీరము కుళ్ళిపోలేదు, అది తిరిగి లేపబడింది. ఖాళీ సమాధిని మార్కు సువార్త 16:3, లూకా 22 ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. తర్వాత ఆయన తిరిగి లేచాడు అన్నదానికి ఆయన ప్రత్యక్షతలే కారణం. హీ రివీల్డ్ హిమ్సెల్ఫ్ టు ద
జెరూసలేం పీపుల్ అనగా యెరూషలేములో ఉన్న నివాసులకు అనేకులకు ఆయన తనకు తానుగా కనబడ్డాడు ఆయన లేచి. ఒకళ్ళకిద్దరు కాదు, ఒకళ్ళకిద్దరు అనుకోండి వీళ్ళేదో మోసం చేశారు, తప్పుడుగా చెప్పారు, చెడుగా చెప్పారని చెప్పేసి ఎంఐ మార్గంలో మనకు తెలుసు ఇద్దరు ఉన్నారు. మరి మగ్దలేని మరియ చూసింది, అనేక మంది వారు యెరూషలేము వీధుల్లో చాలామంది చూసినట్లుగా ఎన్నిసార్లు సుమారుగా ఆయన లేచిన తర్వాత 18 సార్లు కనపడ్డాడంట. ఎన్నిసార్లు కనపడ్డాడు? 18 సార్లు. ఇప్పుడు తెలిపిల ఒకటి కాదు, రెండు కాదు, 1-2 సార్లు చూపిస్తే లాగా ఉన్నాడులే ఆయన కాదులే అంటారు. ఏంటంట? ఆయన లాగా ఉన్నాడు, ఆయన డ్రెస్సు ఆయన గెడ్డం లాగా ఉంది అని చెప్పేసి అనుకుంటారు. అందుకే శిష్యులందరూ కూడా ఒకలాగా కనపడుతున్నారని చెప్పేసి ఎవరిని తీసుకెళ్ళారు అమ్మా? యోధాని. ఎవరిని తీసుకెళ్ళారు? చీకట్లో కనపడరు అయ్యా, వాళ్ళ గెడ్డాలు కానీ వాళ్ళ మీసాలు కానీ వాళ్ళ వస్త్రధారణ అంతా కూడా అందరూ యేసుప్రభులాగా కనపడుతున్నారు, ఎవరినైనా యేసుక్రీస్తు తెలియదని చెబితే వాడు బాగా పరిచయమైనటువంటి యోధాన్ని తీసుకెళ్ళి నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే అని చెప్పేసి వాడు దొంగ ముద్దు పెట్టి కపటము ముద్దుతో యేసుక్రీస్తు అని అప్పగించాడు. ఆయన సుమారుగా 18 సార్లు, మొట్టమొదటిగా మనం చూస్తే ఈస్టర్ సండేన 5 సార్లు కనపడ్డాడు. ఏంటంట? 5 సార్లు ఆయన కనపడ్డాడు. తర్వాత ఆరోహణము గాక మునుపు ప్రతిని బిడ్డలారా ఆయన 6 సార్లు కనపడ్డాడు. పెంతెకొస్తు దినానికి ముందు మరొక 5 సార్లు కనపడ్డాడు. మొత్తం 18 సార్లు మనకి అక్కడ కనపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మించి తండ్రి ఏముంది నాలో, నీ నిత్య ప్రేమకు అర్హతే లేదు నాలో. నేను మరచినా నన్ను మరువలేదు, నేను విడిచినా నన్ను విడువలేదు. నేను మరచినా నన్ను మరువలేదు, నేను విడిచినా నన్ను విడువలేదు. ఏముంది నాలో యేసయ్యా, ఎందుకని నేనంటే ఇంత ప్రేమయ్యా. ఏముంది నాలో యేసయ్యా, ఎందుకని నేనంటే ఇంత ప్రేమయ్యా. ప్రేమించే తండ్రి ఏముంది నాలో, నీ నిత్య ప్రేమకు అర్హతే లేదు నాలో. నేను మరచినా